పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుకుందామండి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది దేవుని జీవాత్మన వేదికి రాము దేవుని జీవాత్మన వేదికి రాము వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మన మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా దేవుడవు, మా రక్షకుడు, మీకు వందనములు. ప్రభా, మీ సన్నిధి, మీ స్థలము, మీరు ఉన్న స్థలము. మీరందరూ దేనికి వచ్చారు అని మీరు మమ్మల్ని అడిగితే మిమ్మలను ఆరాధన చేయటానికి వచ్చాము ప్రభా. మీ మాటలు వినటానికి వచ్చాము, అది మా సమాధానం. ప్రభా, మీ మాటలు వినగోరుచున్నాం. మీ మాటలో ఉన్న శాంతి, సమాధానము, స్వస్థత, నెమ్మది, మాకు ఏమి అవసరమై ఉన్నదో ఆ అవసరతను తీర్చే శక్తి మీ దగ్గర ఉన్నది. దేవా, మీ సన్నిధిలోనికి వచ్చుచున్నాం. నీ సన్నిధానములో ఉన్న సంపూర్ణ సంతోషము, హన్నాకు ఆ సంతోషాన్ని ఇచ్చినారు. జక్కయాకు ఆ సంతోషమునిచ్చినారు. మీ సన్నిధిలో యెహోషాపాతుకు ఆ జయమునిచ్చినారు. షూనేమీరాలకు ఆ సంతోషమును, ఆశీర్వాదమునిచ్చారు. పోగొట్టుకున్న బిడ్డను తిరిగి పొందినది ఎంత శక్తి ఇచ్చారు.
ప్రభు అయిన యేసు మీ రెక్కల నీడలో ఉన్న చల్లని గాలి, పరిశుద్ధాత్మ గాలిని మా మీదకు పంపించండి. ఈ ప్రియుల యొక్క ఆత్మలను సేద తీర్చమని వేడుకొనుచున్నాను. నినివే పట్టణములో దేవదూతలు చేసిన పరిచర్య మా మధ్య చూచులాగున చేయండి ప్రభువా. పరమ కుమ్మరి మీకిష్టమైన పాత్రగా నిరంతరము మమ్ములను మీ ఆకారములోనికి తీర్చిదిద్దండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. వాక్కు అనేది మీ నోటి నుండి వచ్చేదయా. మీలో ఉన్న ఆత్మ జీవము కలిసి వచ్చేది. ఆ వాక్కును మాకు ఇవ్వండి. మీ సన్నిధిని మాతో ఉంచి మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము. ఎనిమిదో వచనం నుండి చదువుకుందాం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగము యెహోవా దేవుడు మోషేతో చెప్పుచూ ఉన్న మాటలు ఇవి. మోషేకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, ఆయన ఎక్కువగా యెహోవా దేవునితో మాట్లాడే కృపను పొందుకున్నాడు. ఈయన ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉండేవాడు, కానీ యెహోవా దేవునితో కూడా మాట్లాడుతూ ఉండేవాడు. ప్రియరా, మాట్లాడుట అనేది మోషే చేశాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినప్పుడు ఖర్చు అయిపోయేవాడు, అలసిపోయేవాడు. యెహోవా దేవునితో మాట్లాడినప్పుడు నింపబడేవాడు, బలవంతునిగా మారేవాడు. చూడండి, మన జీవితంలో ఈ సూత్రాన్ని గ్రహించుకోవాలి. అదేమిటంటే, మనం నిరంతరం మనుషులతో మాట్లాడుతూ ఉంటాం, కానీ మనుషులతో మాట్లాడినప్పుడు ఖర్చు అయిపోతాము, అలసిపోతాము. అదే సమయంలో నీవు ప్రభువుతో మాట్లాడటం నేర్చుకుంటే నీకు దేవుని శక్తి వస్తుంది. నీవు బలవంతుడుగా, బలవంతురాలుగా మారతావు. అయితే ఇక్కడ ఇశ్రాయేలుల విషయము మోషేతో దేవుడు చెబుతా ఉన్నాడు. ఏం చెబుతున్నాడంటే, అమాలేకీలతో నీవు యుద్ధము చేయాలి అని అంటున్నాడు. ఏ ప్రజలతోనండి? అమాలేకీలు. ఎవరు ఈ అమాలేకీలు? ఇశ్రాయేలీలకు వీళ్ళు శత్రువులు. అమాలేకీలు, ఫిలిస్తీలు,
అలాగే సిరియన్లు, మిద్యానీయులు, వీళ్ళందరూ ఇశ్రాయేలీయులకు శత్రువర్గం. వీళ్ళెప్పుడు కూడా ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయాలనే మనసుతోనే ఉండేవారు. ఇశ్రాయేలీయులు ఎవరంటే వీరు దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. అయితే మరి దేవుని బిడ్డల మీద ఈ శత్రువులు ఎందుకు యుద్ధం చేస్తున్నారంటే, వీళ్ళు దేవుని బిడ్డలే కానీ అప్పుడప్పుడు దేవుని మీద కూడా సణుక్కునే ప్రజలు వీళ్ళు. అప్పుడప్పుడు దేవునిని కూడా నిర్లక్ష్యం చేసే ప్రజలు. పిల్లలు గమనించండి, మనము దేవుని బిడ్డలమే కానీ ఒరిజినల్గా దేవుని బిడ్డల్లాగా, అంటే ప్రభు మాటలు వింటూ, ప్రభువు స్వరము వింటూ, దేవునిని పోలి నడుచుకుంటా ఉంటే ఏ అపవాది మనల్ని ఏమీ చేయలేడు. కానీ అప్పుడప్పుడు ఇశ్రాయేలీయులు చేసేది ఏమిటంటే సణుగుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు, మోషేని కాసేపు తిడతారు, యెహోవా దేవుని కాసేపు తిడతారు, కాసేపు దేవుని కార్యాలని చూసి కూడా మర్చిపోతూ ఉంటారు. వీళ్ళ స్వభావం ఏమిటంటే దేవుని కార్యాలు చూస్తూ ఉంటారు, మర్చిపోతారు. దేవుడు చేసేవి అనుభవిస్తూ ఉంటారు, మరలా దేవుని దూషిస్తూ ఉంటారు. మోషేను ఏదో ఒకటి మాటలతో అంటూ ఉంటారు, సణుగుతూ ఉంటారు. వీళ్ళ స్వభావం అది. అందుకని వీళ్ళ స్వభావాన్ని బట్టి శత్రువులు వీళ్ళ మీద యుద్ధాలకు వచ్చేటట్లుగా దేవుడు అనుమతినిచ్చాడు. ప్రభునంతులరా, మనం ఒక ఆత్మీయ సూత్రాన్ని ఈ దినము గ్రహించాలి. అదేమిటంటే, మనము దేవుని బిడ్డలం, దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని పాటలు పాడుతూ ఉన్నాం. అయితే మనము పూర్తిగా దేవుని బిడ్డల్లాగా ఉంటే, అంటే ప్రభువుతో నడవటం, ఆయనతో జీవించటం, ఆయనతో మాట్లాడటం, ఆయన స్వరం వినటం, ఆయన పాటలు పాడటం, ఆయన మాటలే మాట్లాడటం, ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటా వెళ్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడు నీకు సదాకాలము తోడుగా ఉండి ఏ అపవాదిని నీ మీదకి రానివ్వడు. కానీ అప్పుడప్పుడు ప్రార్థన మానేస్తావు చూడు, అప్పుడప్పుడు బైబిల్ చదవటం మానేస్తావే, అప్పుడప్పుడు దేవుని మీద కూడా విసుగుదల వస్తుంది, అప్పుడప్పుడు బైబిల్ చదవటం మీద కూడా విసుగుదల వచ్చేస్తుంది, అప్పుడప్పుడు ప్రార్థన మీద కూడా నిర్లక్ష్యం వస్తుంది. అప్పుడప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రార్థన మానేస్తుంటావు, వాక్యం చదవటం మానేస్తుంటావు, ప్రార్థనకు రావటం మానేస్తావు, దేవుని స్తుతించడం మానేస్తావు. మానేసావు కదా అని పూర్తిగా మానేవు, మరలా చేస్తావు, మరలా వదులుతావు, మరలా వదులుతావు, మరలా చేస్తావు. ఇలాగూ చేయటాన్ని బట్టి అలాంటి వారి మీద అపవాదికి పట్టు చిక్కుతుంది. అందుకని అపవాది ఇలాంటి వ్యక్తుల మీద యుద్ధము ప్రకటిస్తాడు, యుద్ధము చేయాలని చూస్తాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండవలసిన వారు ఈ నిర్గమకాండములో వీళ్ళు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ మార్గములో వెళుతూ ఉన్నప్పుడు అమాలేకీయులతో యుద్ధము చేయాల్సి వచ్చింది. అయితే అమాలేకీయులతో యుద్ధం చేసేటప్పుడు ఈ యుద్ధము వీరు చెయ్యాలి అనంటే వీరి మధ్యలో మోషే ఉన్నాడు. పిల్లరా, మన జీవితాల్లో కూడా మనము మన మధ్య మన ప్రభువును మనం కలిగి ఉండాలి. మన కొరకు ప్రార్థించే దైవజనుణ్ణి మన మధ్య కలిగి ఉండి మన శత్రువులతో మనం యుద్ధము చేయాలి. ఎవరి శత్రువులు? అమాలేకీయులు.
ఎవరి శత్రువులు మిద్యానీయులు, ఫిలిస్తీన్లు. వీళ్ళందరిని మీద యుద్ధం చేయాలి. అయితే ఇశ్రాయేలులకు వాళ్ళు శత్రువులు అయితే, ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న, దేవుని బిడ్డలుగా ఉన్న, దేవుని ప్రజలుగా ఉన్న మనకు శత్రువులు ఎవరంటే లోకమనేది శత్రువుగా మనకు ఉంటా ఉన్నది. సాతానుడు మన మీద శత్రువుగా ఉన్నాడు. శరీర ఆశలు అనేవి మన మీద శత్రువులుగా పనిచేస్తున్నారు. వీటిని మనం జయించుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటో చూడండి. యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో ఏమంటున్నాడంటే 8వ వచనంలో, అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. యెహోషువ అంటున్నాడు, యెహోషువ నీవు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, మన శత్రువులతో యుద్ధం చేయము. అయితే మోషే ఏం చేస్తానంటున్నాడంటే, ఇక్కడ గమనించండి, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనగా, మీరేం వెళ్ళి యుద్ధం చేయండి, నేను దేవుడు నాకు ఇచ్చిన కర్రను పట్టుకొని ఆ కొండ పైన నిలబడి ఉంటాను, మీరు యుద్ధం చేయండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రభువుని పిల్లరా, ఇక్కడ 2 భాగాలు. ఒకటి, యెహోషువ ఇశ్రాయేలును తీసుకొని వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. రెండవ భాగం ఏమిటంటే, మోషే కొండపైకి వెళ్ళి ఆ దేవుని చేతి కర్రను పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవైపు యుద్ధము, మరొక వైపు ప్రార్థన. ఒకవైపు చేతిలో ఖడ్గము, మరొక వైపు మోషే చేతిలో దేవుని కర్ర. మన చేతుల్లో ఎప్పుడు కూడా ఒక చేతిలో దేవుని కర్ర ఉండాలి, మరొక వైపు దేవుని ఖడ్గము ఉండాలి. మన మీద పనిచేస్తున్న శత్రువులను మనం జయించాలంటే, మన మీద వచ్చుతున్న పోరాటాలను మనం జయించాలి అనంటే, మనం ఎప్పుడు కూడా మోషే చేతిలో ఉన్న దేవుని చేతి కర్రను కలిగి ఉండాలి. ఆ చేతి కర్రతో మోషే ఏం చేశాడంటే, అలాగూ చేతులు పైకెత్తాడు. చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయం వస్తా ఉంది. ఈ యుద్ధం ఎవరు చేయాలి? ఇదిగో మోషే చేతులు పైకి లేపినప్పుడు ఇశ్రాయేలీయులకు జయం వస్తా ఉంది. కొన్ని సమయాల్లో మోషే చేతులు అలాగ క్రిందకి పడిపోతా ఉన్నాయి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతా ఉన్నారు. అనగా మన జీవితంలో జయము చూడాలి అనంటే మనం చేయాల్సింది ఏమిటంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. మన మీద చాలా అపవాది దాడులు ఉంటూ ఉన్నాయి. కొన్నిసార్లు రోగాల రూపంలో వస్తున్నాయి అపవాది దాడులు. ఉన్నట్లుగా ఉండి శరీరం బలహీనం అయిపోతుంది, ఏ నరాలో చచ్చుబడిపోతాయి, ఏ మనసు పాడైపోతుంది, ఉన్నట్లుగా ఉండి సంతోషం అంతా పోయి ఇంట్లో దుఃఖం వచ్చేస్తుంది. అది ఒక అపవాది యుద్ధం. కొన్ని సమయాల్లో ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. కుటుంబం ఉన్నట్లుగా ఉండి ఆర్థికంగా సడన్ గా దెబ్బతింటది.
ఏదో ఒక ఖర్చు వచ్చి మీద పడిపోద్ది, ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, ఇంకేం చేయాలో, ఎలా బ్రతకాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు. ఇదొక అపవాది యుద్ధం. ప్రియరా, యుద్ధము అంటే మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో రష్యా దేశము ఉక్రెయిన్ మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి యుద్ధం చేసింది. యుద్ధాలంటే మనకు తెలుసు. కానీ మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో యుద్ధాలు అంటే అపవాది మన మీద ఎప్పుడు యుద్ధం చేస్తా ఉంటాడు. కాని రాకుండా, నీకు నెమ్మది లేకుండా చేసేది అపవాది యుద్ధం. నిన్ను ఆర్థికంగా ఖర్చు పడేది, చిక్కుల్లో పెట్టేది అపవాది చేయించున్న యుద్ధం. అలాగే నీకు మనస్సు నెమ్మది లేకుండా గలిబిలి చేసి మనశ్శాంతిని కోల్పోయేటట్లుగా చేసేది అపవాది యుద్ధం. ఏదో ఒకటి సడన్ గా రోగాలు తీసుకొచ్చి నిన్ను బలహీనరాలుగా చేసి నీ సంతోషాన్ని దొంగిలించేది అపవాది యుద్ధము. అపవాది యుద్ధాలు అంటే ఇంకా ఎలా ఉంటాయి అంటే, దేవునిలో ఆనందము నువ్వు కోల్పోతా ఉంటావు. ప్రభువులో ఆనందము ఎగిరిపోయినట్టుగా ఉంటది. దేవునిలో సంతోషం పోగపోతుంది. అలాగే బైబిల్ చదవాలన్న సంతోషం, ఆ ఉత్సాహం పోతుంది. అది అపవాది యుద్ధము. అలాగే అపవాది యుద్ధాలు ఎలా ఉంటాయనంటే, నీకు నెమ్మది ఉండదు, రాత్రులు పడుకున్నా నీకు నిద్ర రాదు, దుఃఖముతో కళ్ళు తుడుచుకుంటా పడుకుంటావు. అది అపవాది యుద్ధము. ఇంటిలో భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కానీ ఒకరికి సమాధానం ఉండదు, పోట్లాటలు, జగడాలు. అది అపవాది యుద్ధము. ఏదో ఒకటి నిన్ను తొందర చేస్తా ఉంటది, సంతోషం లేకుండా చేస్తుంది. ఏదో కోల్పోయినట్లుగా పరధ్యానములో ఉంటావు. నీ చుట్టూ మనుషులున్నా నువ్వేదో ఆలోచించుకుంటా బ్రతుకుతావు. ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను ఉంచలేవు. రోజు కానీ, రోజు మార్చి రోజు కానీ, లేక వారంలో ఒకటి 2 రోజులు కానీ ఏదో ఒకటి గొడవలు పెడతా ఉంటది. ఇది అపవాది యుద్ధము. కుటుంబ ప్రార్థన చేయాలి అని అనుకుంటావు, కానీ ప్రార్థన చేయలేవు. కుటుంబ ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నానని బాధపడతావు, కానీ ప్రార్థన చేయలేవు. అది అపవాది యుద్ధము. బైబిల్ బాగా చదవాలనుకున్న రోజే బైబిల్ పూర్తిగా చదవలేవు నువ్వు. అది అపవాది యుద్ధము. అయితే ప్రియులుగా, ఈ అపవాది ఇలాగ పనిచేస్తాడు. ఇశ్రాయేలీల మీద అమాలేకులు ఎలాగ యుద్ధం చేశారో, అపవాది ఈనాడు మన మీద, మన ప్రార్థనా జీవితాల మీద యుద్ధం చేస్తా ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులు దేవుని శక్తితో నింపబడవలసిన వారు, విశ్వాసులు దేవుని బలముతో నింపబడవలసిన వారు. కానీ అపవాది యుద్ధాలకు అలసిపోయి శక్తి లేని వారుగా మారుతూ ఉన్నారు. కారణము, యుద్ధము ఎలాగూ చేయాలో తెలియట్లేదు. సోదరుడా, సోదరి, సాతానుడు, అపవాది నీ ఇంటి మీద, నీ మీద యుద్ధము ఎలా చేస్తాడంటే, మొట్టమొదటిగా అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాం, దొంగోడంట ఇంట్లోనికి రాబోయే ముందు ఈ ఫోన్లు, టెలిఫోన్స్ ఉంటే ఆ టెలిఫోన్ వైర్లు కట్ చేస్తాడంట. అంటే ఇంట్లో ఉండేవాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయకుండా ఉండాలని టెలిఫోన్ వైర్స్ కట్ చేస్తాడంట.
దొంగవాడు ఇంట్లోనికి రాబోయే ముందు కరెంటు ఫీజులు తీసేస్తాడు, అంటే చీకటి అయిపోవాలి. అప్పుడు వాడు లోపలికి వచ్చి దోచుకోవడానికి వీలవుతుంది. అది దొంగవాడు ఉపయోగించే ట్రిక్స్ అని చెబుతూ ఉంటారు. సోదరి, అపవాది మన మీదకు వచ్చే ట్రిక్స్ కూడా మనం గమనించుకోవాలి, తెలుసుకోవాలి. వాడు నీ మీదకి రాబోయే ముందు, నీ ఇంటి మీదకు వచ్చి యుద్ధం చేయబోయే ముందు వాడు ఎలా చేస్తాడంటే, వాడు నీ మీదకి రాబోయే ముందు కొన్ని దినాలు నీవు ప్రార్థన చేయకుండా నిన్ను సైలెంట్గా ఉంచుతాడు. ఎందుకో కారణం తెలియదు కానీ కొన్ని దినాల పాటు ప్రార్థన చేయవు, సైలెంట్ అయిపోతావు. మన ఫోన్లు సైలెంట్ మూడ్లో పెడతారే, ఎవరన్నా ఫోన్ చేసినా మనకు వినబడకుండా సైలెంట్ మూడ్లో పెట్టినట్లుగా సాతానుడు నిన్ను సైలెంట్ మూడ్లో పెడతాడు. అంటే నిన్ను ప్రార్థన చేయనీడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాలని ప్రయత్నం చేసేవో, ప్రార్థన చేయకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ నీకు చేస్తాడు. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల పాటు ప్రార్థన చేయకుండా సైలెంట్ మూడ్లోకి నువ్వు వెళ్ళావంటే వాడు తర్వాత నీ మీద వచ్చి దాడి చేస్తాడు. కొన్ని దినాల పాటు నీవు బైబిల్ చదవకుండా ఆగిపోతావు. ఒకవేళ నువ్వు బైబిల్ చదవాలని ప్రయత్నం చేసినా వెంటనే బైబిల్ మూసేసి నీ పనికి నువ్వు వెళ్ళేటట్లుగా నిన్ను తొందర చేస్తా ఉంటది. బైబిల్ చదవనీయకుండా చేస్తున్నాడంటే అపవాది దాడి నీ మీదకి రాబోతుంది అని అర్థము. అలాగే అపవాది దాడి నీ మీదకి ఎలా వస్తుందంటే, దేవుని సంఘములో కలిసి నిన్ను ప్రార్థన చేయనీయుడు. దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేయనివాడు. ఆ కలిసి ప్రార్థన చేసే ఆ విషయాలలో నిన్ను దూరం చేస్తా ఉంటాడు. వాడు అపవాది రెడీ అవుతున్నాడు నీ మీదకని అర్థము. కావున సోదరి, నీవు ఎప్పుడైతే ఇలాంటి కార్యాలు నీలో జరగటం నువ్వు గమనించుకుంటావో నీకు సిగ్నల్ వచ్చినట్లే. నేనేంటో ప్రార్థన చేయాలనుకుంటా చేయలేకపోతున్నాను, ఏదో జరగబోతుంది అనేది నీకు అర్థం కావాలి. నేను బైబిల్ చదవాలనుకుంటూ చదవలేకపోతున్నాను, ఏదో జరగబోతుంది అనే సిగ్నల్ నీకు రావాలి. ఒక డాక్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, గుండెపోటు ఎవరికైనా చెప్పకుండా రాదండి అని అన్నాడు. ఏమన్నాడు? గుండెపోటు అంట ఎవరికొచ్చినా సరే అది చెప్పకుండా రాదంట, సడన్ గా వచ్చి గుండెపోటు రాదంట. అదేంటండి చెప్పకుండా రాదు అని అంటారు, చెప్పెట్లా వస్తుందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మొదటి రోజు ఎక్కడో నీ ప్రక్కటెముకలో, నీ ఊపిరితిత్తులో, నీ కండరాలో పట్టేస్తుందండి, నిన్ను బిగబట్టేస్తుంది, ఊపిరాడనివ్వదు, నీకు చెమటలు పట్టేటట్టు చేస్తుంది. అదే ఉందిలే అని నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. 1-2 దినాలు అలాగే నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నీకు గుండెపోటు రావచ్చు, లేకపోతే ఏదో ఒక పోటు రావచ్చు. నీ బాడీలో బ్రెయిన్ స్ట్రోక్ అయినా, హార్ట్ స్ట్రోక్ అయినా, ఇంకా ఏ స్ట్రోక్ అయినా నీకు చెప్పకుండా రాదు, సిగ్నల్స్ బాడీలో ముందుగా వస్తాయి. అయితే వాటిని అర్థము చేసుకుంటే నువ్వు ఎలర్ట్ అవుతావు, అర్థము చేసుకోకపోతే ఆ సమస్య మీదకి వచ్చి పడిపోద్ది. అలాగే ప్రియులరా, ఆత్మీయ జీవితంలో కూడా అపవాది యొక్క దాడులు, అపవాది యొక్క యుద్ధాలు మన మీదకి రాబోతా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. సిగ్నల్స్ ముందుగానే వస్తూ ఉంటాయి. ప్రార్థన చేయనీయకుండా కఠినమైపోతే నీ హృదయము, అపవాది రెడీ అవుతున్నాడు అని అర్థం నీ మీదకి.
దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చెయ్యాలి అని నీకు అనిపించట్లేదంటే వాడు అపవాది నీ మీదకి రెడీ అవుతున్నాడని అర్థం. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు వాక్యం నీతో స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉంటది. నీ మనస్సును గుచ్చుతుంది, నీ మనస్సాక్షిని గుచ్చుతుంది, నీ ఆలోచనలు గుచ్చుతుంది. ఇదిగో ఈ వాక్యము ద్వారా నేను హెచ్చరింపబడ్డానని నీకు తెలుస్తూ ఉంటది. కానీ నిర్లక్ష్యము చేస్తున్నావు అని అంటే అపవాది నీ మీదకు దాడి చేయబోతా ఉన్నది. సోదరుడా సోదరి, ఇంకా అపవాది దాడులు ఎలా ఉంటాయనంటే నీ మనస్సు ఎప్పుడు కూడా నీ ఆలోచనలు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ సమస్యలు, ఎప్పుడు నీ పనులు, నీ కుటుంబము, నీ సమస్యలు వీటిని గూర్చే ఆలోచించుకునేటట్లుగా చేస్తుంది. ఒక రకంగా చూస్తే ఎవరికి వాళ్ళు సమస్యల గురించి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి కుటుంబ భారాలు ఉంటాయి, ఆ భారాల గురించి ఆలోచన చేయాలి. ఎవరికి వాళ్ళు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల గురించి ఆలోచన చేయాలి. ఎవరికి వారు కుటుంబ పోషణ బాధ్యతలు ఉంటాయి, వాటిని గురించి ఆలోచన చేయాలి. అయితే అపవాది దాడి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ అవసరతలు వీటిని గురించి ఆలోచన చేసేటట్లుగా చేసి దేవునిని మర్చిపోయేటట్లుగా చేస్తుంది. అది అపవాది దాడికి దారితీస్తుంది. ఎప్పుడైనా సహోదరుడా సహోదరి, తల్లి తండ్రి గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీ యాక్టివిటీస్ అనగా నీ పనులు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ పని పాటలు వాటిల్లో పడిపోయి అదే ఆలోచన చేస్తూ దేవునిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావంటే అపవాది దాడిని నీ మీదకి రెడీ అవుతూ ఉన్నదని అర్థము. అందుకని ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, నీ మనస్సు ఎప్పుడు కూడా నీ సొంత విషయాలే కాదు దేవుని విషయాలను కూడా ఆలోచిస్తూ ఉండాలి. మరొక భక్తుడు ఏం చెప్పాడు అనంటే, నీ నోటిలో ఎప్పుడు దేవుని మాటలు ఉండాలి. యేసు రక్తమే జయము. చెప్పండి అందరూ, సిలువ రక్తమే జయము. సిలువ రక్తము చేత మా గృహము నింపబడి ఉన్నది. దేవుని మాటలు చెబుతా ఉండాలి. నువ్వు దేవుని మాటలు చెబుతా ఉండాలి. యేసు రక్తము ద్వారా నేను జయము చూస్తాను. యేసు రక్తము ద్వారా అపవాదిని బంధిస్తాను. యేసు రక్తము ద్వారా నా జీవితంలో సమస్యలను జయిస్తాను. ఆ సిలువ మాటలు, సిలువ పాటలు, సిలువ వాక్కులు ఎప్పుడు నీ నోటిలో ఉంటూ ఉంటే, పలుకుతూ ఉంటే అపవాదిని నువ్వు జయిస్తూ ఉంటావు. మనం ఎప్పుడు కూడా అమ్మో సాతానుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, నా పిల్లల్ని ఏమైనా చేస్తాడేమో, నా ఇంటి మీద పడతాడేమో అని నువ్వు ఎప్పుడు నీ నోటితో అలాగ నువ్వు మాట్లాడకూడదు. అసలు నువ్వు అపవాదిని జయించాలి అనంటే సాతానుడు బలాన్ని నువ్వు గుర్తు చేసుకోకూడదు, దేవుని బలాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. చెప్పలు కొట్టనందరూ, సిలువ బలమును నీకు గుర్తు ఉండాలి. నా ఇంటి మీద సాతానుడు పని చేస్తాడేమో, నా పిల్లల మీద ఏమన్నా సాతానుడు దాడి చేస్తాడేమో, నేనేమన్నా అవుతానేమో, ఈ బలహీనతలో నేనేమన్నా అయిపోతానేమో. ఎప్పుడు సాతానుడు బలాన్ని గురించి నువ్వు మాట్లాడకూడదు. సాతానుడు శక్తిని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడకూడదు. నీవు దేవుని బలమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్కును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది వాడు గర్జించు సింహం వలె వచ్చినా సరే మనము యోధా గోత్రపు సింహపు పిల్లలం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరుడా సహోదరి, అపవాది యుద్ధాలు జరగటానికి సరైన గ్రౌండ్ ఏమిటంటే
నేటి దినాలలో అపవాది యుద్ధాలు జరిగే గ్రౌండ్ ఏమిటంటే కుటుంబాలేనండి. మన కుటుంబాలే అపవాది యుద్ధ స్థలాలుగా మారిపోతున్నాయి. ఆ అపవాది యుద్ధము ఆ ఇంటిలో ఉన్న నలుగురుంటే నలుగురు యుద్ధం చేయాల్సి వస్తుంది, ఐదుగురుంటే ఐదుగురు యుద్ధం చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే అపవాదిని ఏదో ఒక రోజు నువ్వు లోపలికి రానిచ్చావు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, అపవాదిని ఎప్పుడు రానిచ్చావో నువ్వు ఆలోచించి. అపవాది ఎప్పుడు వస్తాడంటే, అపవాది సాతానుడు అంటే నువ్వు భయపడితే వాడు వచ్చి కూర్చుంటాడు. సాతానుడు గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడితే వాడు వచ్చి కూర్చుంటాడు. సాతాను మాటలు ఎవరైనా చెబుతూ ఉంటే నువ్వు ఎక్కువగా వింటూ ఉంటే వాడు వచ్చి కూర్చుంటాడు. సాతానుకి ఇష్టమైన కబుర్లు నీవు చెబుతూ ఉంటే అపవాది వచ్చి కూర్చుంటాడు. ఇవన్నీ అపవాదికి గేట్లు తెరిచినట్లు ద్వారాలు నువ్వు తెరుస్తూ ఉన్నావు. మరి వీడిని బంధించాలి. నీ శరీరం మీద అపవాది కార్యాలు లేకుండా, నీ పిల్లల మీద అపవాది కార్యాలు లేకుండా, మన సంఘం మీద అపవాది కార్యాలు లేకుండా బంధించాలి అనంటే దేవునిని గూర్చి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. దేవుని శక్తిని గూర్చి నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. సోదరుడా, సహోదరి, అందుకనే మోషే అంటున్నాడు, మీరు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయండి, నేను కొండ మీదకెక్కి యెహోవా చేతి కర్రను పట్టుకొని నా చేతులెత్తుతాను. చేతులు ఎత్తుట అనేది దేవుని సహాయము ఆర్జించుట, దేవుని సహాయమును కావాలని కోరుకొనుట. చేతులెత్తుట అనేది ప్రార్థనా జీవితము. పిల్లరా, మనము ప్రార్థన చేసేవారముగా మారాలి. ప్రతి దినము ఈ ప్రార్థన శక్తిని నువ్వు పొందాలి అనంటే నీ నోరు, ఈ నోటితో ఎప్పుడు ఏదో పని చేస్తానే ఉంటామండి. కొన్నిసార్లు మాట్లాడతావు, కొన్నిసార్లు పోట్లాడతావు, కొన్నిసార్లు తిడతావు, కొన్నిసార్లు విమర్శిస్తావు. ఈ నోటితో ఏదో పని చేస్తానే ఉంటావు. కానీ వీటన్నిటిని బట్టి పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఈ నోటితో స్తుతిస్తూ ఉంటే, దేవుని ప్రార్థిస్తూ ఉంటే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. మాట్లాడేదేమో ఎక్కువ, నోటితో ప్రార్థించేది చాలా తక్కువ. అందువలన అపవాదికి చోటిస్తున్నాం మనం. అందుకనే మోషే అంటున్నాడు, నేను నా చేతులెత్తుతాను. ఈ చేతులెత్తుట అనేది ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉన్నది. సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో నువ్వు చేతులెత్తి ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి. ఒక తండ్రివిగా నీ ఇంటిలో చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. తెల్లవారుజామున లేచి నీ నిద్ర వదిలించుకొని మోకాళ్ళ మీద ఉండి నీ చేతులెత్తి, తండ్రి దేవా శుభవేళ స్తోత్ర బలి, తండ్రి దేవా అని నీవు దేవునికి ప్రార్థించే తండ్రివిగా, ప్రార్థించే తల్లివిగా నువ్వు మారాలి. నీ కుటుంబంలో నువ్వు జయము చూడాలి అనంటే మోషేలాగా నువ్వు చేతులెత్తాలి. మరి అలాగూ నువ్వు చేతులెత్తే వ్యక్తిగా ఉంటున్నావా? చేతులెత్తి ప్రార్థి
పాలించే తల్లివిగానే ఉంటున్నావా? మోషేలాగా కొండ శిఖరము అనగా దేవుని సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిలో మనం అలాగున్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 20వ కీర్తన చూడండి. 20వ కీర్తన 5వ వచనం చదువుదాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఏమిటండి? అందరూ చెప్పండి. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మా ధ్వజము అనగా దేవుని చేతి కర్ర మన ధ్వజము. మన దేవుని నామమును బట్టి మనం చేతులెత్తేవారముగా, మనం ధ్వజమెత్తేవారముగా ఉండాలండి. అప్పుడేమవుతుందంట? నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. సోదరుడా, సోదరి, నీకేమనిపిస్తుందంటే మనమేమి ప్రార్థనా పరులండి, మనకు పెద్ద ప్రార్థన చేయటం రాదులేండి అని అనుకొని అసలు వచ్చిన 2 మాటలు కూడా చేయకుండా మానేస్తావు. చూడు, అదే పొరపాటు. నీకు వచ్చినా రాకపోయినా 2 మాటలైనా ప్రార్థన చెయ్యి, ప్రతిరోజు చెయ్యి. ఆ 2 మాటలే చెయ్యి. ఒక వారం చేస్తే అవి 4 మాటలు అవుతాయి, ఇంకొక వారం చేస్తే అవి 10 మాటలు అవుతాయి. నువ్వు చేస్తా ఉంటే ధ్వజమెత్తిన వ్యక్తివిగా ఉంటావు. నీ ప్రార్థనలన్నీ సఫలమగును. ప్రతి వ్యక్తికి ప్రార్థనా సమయం కావాలండి. ప్రార్థనా సమయం కావాలి. ప్రతి వ్యక్తికి వాళ్ళు దినచర్యలో ప్రార్థనకు ఒక టైం పెట్టుకోవాలి. అంతే. నువ్వు చేసే పనులన్నిటినీ కంట్రోల్ చేసేది ప్రార్థన. నీవు చేసే పనులన్నిటినీ సవ్యముగా మంచిగా జరిగించేది ప్రార్థన. నువ్వేం చేస్తావంటే నీ టైం టేబుల్ అన్నిటికీ టైం ఉంటుంది. అన్నిటినీ జయకరముగా జరిపించే ప్రార్థనకు సమయం లేకుండా చేసుకుంటున్నావు. అక్కడే అపవాది నీ మీద పనిచేస్తున్నాడు. నీవు ఒక భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే, ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించు, అలాగే ఆ దినమును ప్రార్థనతో ముగించు. ప్రేయర్ ఈజ్ ద కీ. ప్రార్థన నీ తాళము చెవి. ప్రతిదినము ఫస్ట్ నువ్వు చేయాల్సింది ప్రార్థన. చేతులెత్తి మోషేలాగా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. మరి అలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ ఏమని చదివండి 5వ వచనంలో, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు. నువ్వెప్పుడు కూడా ప్రభువు నా ప్రార్థన వినలేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన మనకు ధ్వజమై ఉన్న దేవుడు. ఇక్కడ జరిగింది ఏమిటో చూద్దాం. నిర్గమకాండంలో 17:8 ఇక్కడ మోషే గారిని మరి నేను చేతులెత్తి దేవుని సన్నిధిలో చేతి కర్రను పట్టుకొని నా చేతులు దేవుని వైపు చూపిస్తానన్నాడు. యెహోషువనేమో మీరు వెళ్ళి యుద్ధం చేయండి అని అన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటి అని అంటే 11వ వచనం చదవండి.
మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రియులారా, జయము అపజయము రెండూ ఉన్నాయి. ఏమున్నాయండి? జయము ఉంది, అపజయం ఉంది. జయం ఎప్పుడుందంటే మోషే చేతులు పైకెత్తినప్పుడు జయం వచ్చింది, మోషే చేతులు క్రిందకి దించినప్పుడు అపజయం వచ్చింది. మనం కూడా నీవు ప్రార్థించే వ్యక్తివిగా ఉంటే జయము చూస్తావు. ప్రార్థనలో ఎప్పుడైతే డౌన్ అవుతావో, ప్రార్థన ఎప్పుడైతే చేయలేకపోతావో, ప్రార్థనలో ఎప్పుడైతే సన్నగిలిపోతావో నిదానముగా అపజయము చోటు చేసుకుంటుంది. అందుకని నువ్వు ప్రార్థనతో ఉండాలి. నీకు ఒకవేళ నువ్వు మంచం మీద పడుకున్నా సరే ప్రార్థన చేస్తూనే పడుకోవాలి. నిద్ర పడుతుంది, ఎప్పుడో ఒకప్పటికి వస్తుంది కదా నిద్ర నీకు. అప్పటిదాకా ప్రార్థనే చేస్తూ ఉండు. మధ్యలో ఏదన్నా టైం దొరికితే పగలు ప్రార్థన చేస్తూ ఉండు. మోకరించడానికి వీలైతే మోకరించడానికి వీలు కాకపోతే నువ్వు ఉన్న స్థలంలో ఏ పొజిషన్లో ఉన్నావో ఆ పొజిషన్లో ప్రార్థన చేసేస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు. నీతో దేవుని మాటలు చెబుతూ ఉంటే నీ యుద్ధములో నువ్వు జయము చూస్తావు. అందుకనే దావీదు గారు ఎక్కడికి పోయినా జయం ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు కూడా యెహోవా నా బలమా అంటా ఉండేవాడు అంటండి. యెహోవా నా కాపరి అంటా ఉండేవాడు. నీవే నా దిక్కు అని పిలిచేవాడు. నా బలమా, నా గానమా, నా ఆశ్రయదుర్గమా అని దేవుని అలా పిలుచుకుంటా ఉండేవాడు ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి క్షణం. నీవు నా బలమై ఉన్నావు. అందుకనే గొల్యాతును చూడగానే ఆయనకి ఎవరు గుర్తొచ్చారంటే దేవుని బలం గుర్తొచ్చింది. నీవు దేనిని ధ్యానం చేస్తా ఉంటావో అది నీకు ఎక్కువ గుర్తొస్తుంది. వాక్యాన్ని ధ్యానం చేస్తే వాక్య బలం నీకు వస్తుంది. సిలువను ధ్యానం చేస్తూ ఉంటే సిలువ బలం నీకు గుర్తొస్తుంది. సిలువ రక్తమును ధ్యానం చేస్తా ఉంటే సిలువ రక్త బలము నీకు వస్తుంది. నీవు ఎక్కువగా దేన్ని ధ్యానం చేస్తావో, ఎక్కువగా దేనిని గురించి ఆలోచిస్తూ ఉంటావో, ఎక్కువగా దేనిని గురించి మాట్లాడుతూ ఉంటావో, చెబుతూ ఉంటావో ఆ బలము నీలోనికి వస్తుంది. కావున సహోదరి, దావీదు దేవునిని ధ్యానం చేసి దేవుని బలము పొందిన రీతిగా యోహాను దేవుని వైపు చూసి దేవుని శక్తిని పొందినట్లుగా పౌలు గారు సిలువను చూసి సిలువ బలము పొందినట్లుగా మోషే యెహోవా దేవుని చూసి దేవుని వెలుగు పొందినట్లుగా ఈనాడు సంఘము, ఈనాడు దేవుని బిడ్డలు నీవు దేవునిని చూస్తే దేవుని శక్తిని పొందుతావు. దేవుని బలమును ఆలోచన చేస్తే దేవుని బలము నీలోనికి వస్తుంది. బలాఢ్యులముగా మనందరం మారిపోతాము. సోదరి, దేవుని సన్నిధిలోనికి వచ్చి కూడా నీలో శక్తి రావడం లేదు అనంటే నీవు దేవునిని చూడటం లేదని అర్థమవుతా ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్న ఆయన శక్తి నీలోనికి వస్తుంది. నీ అనారోగ్యములోనికి దేవుని శక్తి వెళుతుంది. నీ పిరికితనములోనికి దేవుని శక్తి వెళుతుంది. నీ యొక్క కలవరంలోనికి దేవుని శక్తి వెళుతుంది. దేవుని శక్తిని నువ్వు అలాగూ అనుభవించాలి. ఇది ప్రభువు సన్నిధి.
మోషే కొండ శిఖరం మీద ఎలాగున్నాడో మనమందరము దేవుని సన్నిధి అనే శిఖరము పైన కూర్చున్నాము. ఇక్కడ అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తా ఉన్నారు. కొండ మీద మోషే చేతులెత్తి దేవుని చేతి కర్ర పట్టుకున్నాడు. అయితే అప్పుడప్పుడు మోషే చేతులు క్రిందకు పడిపోతూ ఉంటే ఆయన చేతులు క్రిందకు దిగకుండా అహరోను హూరు అనువారు ఆయన చేతులు పట్టుకొని పైకి లేపారు. అనగా దేవుని సేవకుడు చేతులు ఎత్తి పట్టుకున్నారు అహరోను హూరులు. వీళ్ళెవరయ్యానంటే రక్షణ పొందిన ప్రజలు. సహోదరుడా, నీవు దేవుని సంఘములో రక్షణ పొందిన తర్వాత నీకు ఉన్న బాధ్యత ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని సేవకుడు చేతులెత్తి పట్టుకోవాలి. దేవుని సేవను చేతులెత్తి పట్టుకోవాలి. అది నీ బాధ్యత. దేవుని సేవ జరుగుతూ ఉంటే నీ భుజం మీద వాటిని మొయ్యాలి. ఆ మందసాన్ని నువ్వు మొయ్యాలి. అది నీ బాధ్యత. మోషే చేతులు క్రిందకు దిగకుండా అహరోను హూరులు అనేవారు ఆ చేతులు పట్టుకున్నారు. సోదరుడా, అలాగ నువ్వు చేతులు పట్టుకునే వ్యక్తిగా ఉన్నావా? అలాగ నువ్వు దేవుని మందసాన్ని పట్టుకునే వ్యక్తిగా ఉన్నావా? దేవుని కార్యాలు నీ భుజం మీద వేసుకొని మోసే వ్యక్తిగా ఉన్నావా? ప్రియరా, గమనించండి, అక్కడ కొండ శిఖరం మీద మోషే గారు ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే గారిలోనికి దేవుని శక్తి వస్తుంది. ఇప్పుడు ఆ చేతుల్ని అహరోను హూరులు పట్టుకున్నందువలన దేవుని శక్తి, మోషేలో ఉన్న దేవుని శక్తి అహరోను హూరుల్లో కూడా వచ్చేసింది. చప్పట్లు కొట్టండి అందరూ. చూడండి, ఇక్కడ లింక్ చూడండి. దేవుని శక్తి మోషేలోనికి వస్తుంది. మోషే చేతులు ఎవరు పట్టుకున్నారు? అహరోను హూరులు పట్టుకున్నారు. కాబట్టి వారిలోనికి కూడా దేవుని శక్తి వచ్చేసింది. ఈనాడు సంఘములో పరిశుద్ధాత్మ శక్తి అలాగూ ప్రతి ఒక్కరిలోనికి రావాలి. పరిశుద్ధాత్మ శక్తి బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం మీద నిలబడి ఉన్న దేవుని దైవజనుల్లోనికి రావాలి. ఆ దైవజనుడికి సపోర్ట్గా ఉంటున్నటువంటి చేతులను దేవుడు పరిశుద్ధాత్మతో నింపాలి. అలాగూ దేవుని శక్తి సంఘములో ప్రతి ఒక్కరూ అనుభవించాలి. దేవుని ఆత్మకు, దేవుని శక్తికి మించిన శక్తి మరొకటి లేదు. అహరోను హూరుల్లోనికి కూడా దైవ శక్తి వచ్చినది. సోదరుడా, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే నీలోనికి ఎలాగూ దేవుని శక్తి రావాలి. అసలు మారు మనసు పొందిన భార్యాభర్తలండి, వారు చక్కగా ఆశీర్వదించబడిన కుటుంబం అండి అది. ఒక భార్య భర్త మారు మనసు పొందినోళ్ళైతే అసలు దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం అది. ఆ కుటుంబము ఆశీర్వాదం పొంది ఇతర కుటుంబాలకు ఆశీర్వాదాన్ని పాసాన్ చేసే కుటుంబముగా చేస్తాడు దేవుడు. అయితే అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? నీలో నీకు కీచులాట్లు పెట్టి, రగడాలు జగడాలు పెట్టి, బుడ్డు చుచ్చులు, ఏం చుచ్చులయ్యే? బుడ్డి చుచ్చులు వెలిగించి టపాటపమని టపాకాయల ధ్వని వచ్చేటట్టుగా చేస్తున్నాడు నీలో. కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తి నీలోనికి రాకుండా. అందుకనే వీటిని నువ్వు గుర్తుపట్టాలి. అపవాది క్రియల గురించి మాట్లాడుకోవటం కాదు నువ్వు
దేవుని శక్తి భార్యాభర్తల మధ్య జరగాలి, దేవుని ఆశీర్వాదం మా ఇంటిలోనికి రావాలి, దేవుని జయము మా సంఘంలో రావాలని ఇవి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. జయము 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 ఎల్లవేళలా జయము 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 ఎల్లవేళలా జయము యేసు నామమునకే ఎల్లవేళలా జయము యేసు నామమునకే ఎల్లవేళలా యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము అక్కర్రట్టు పిల్లరా. మోషే చేతిలో ఒక కర్ర ఉన్నది, తెల్లడిదేమనుందా? మోషే చేతిలో ఒక కర్ర ఉన్నది. ఆ కర్ర పేరు యెహోవా చేతి కర్ర. ఏం కర్ర అండి ఇది? ఏం కర్ర? ఏం కర్ర? యెహోవా చేతి కర్ర. ఈ కర్ర మోషే చేతిలో ఉంది. ఇప్పుడు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని శక్తి మోషేలోనికి వస్తూ ఉంది. ఆ మోషేలో ఉన్న దైవ శక్తి ఈ కర్రలోనికి వచ్చింది. ఇప్పుడు ఈ చేతులు పైకెత్తినప్పుడు జయము, క్రిందకి దిగినప్పుడు అపజయం. ఈ చేతులు క్రిందకి దిక్కుండా ఉండాలి అని అంటే అహరోను హూర్లు అనేవారు ఇద్దరు వచ్చారు. ఇద్దరు పిల్లలు రంట, ఇక్కడికి ఎక్కండి. అహరోను హూర్లు అనేవారు ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరు ఏం చేశారంటే ఈ చేతులు పట్టుకోనండి, ఇద్దరు చేతులు పట్టుకోనండి, పట్టుకోండి త్వరగా. ఎలా పట్టుకున్నారు? ఈ చేయి పట్టుకున్నప్పుడు మోషేలో ఉన్న చేతి కర్ర, ఆ చేతి కర్ర ద్వారా వస్తున్న శక్తి ఈ అహరోను హూర్లకు కూడా వెళ్ళింది. చేతులు వదిలిపెట్టి దూరంగా ఉంచండి. వాళ్ళు ఇప్పుడు ఈ చేతిని పట్టుకున్నారా? పట్టుకోలా. వాళ్ళల్లోనికి దేవుని శక్తి రావాలంటే ఈ చేతులు పట్టుకోవాలి. పట్టుకోండి. ఈ చేతులు పట్టుకుంటే దేవుని శక్తి వాళ్ళల్లోనికి వస్తుంది. ఈ అహరోను హూర్లు దేవుని శక్తిని సంపాదించుకున్నారు. సహోదరుడా సహోదరి, వీళ్ళిద్దరూ ఎవరికి గుర్తుగా ఉన్నారంటే మారు మనసు పొంది, రక్షణ అనుభవం పొంది, దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా ఎదుగుతున్న విశ్వాసులకు వీరిద్దరు గుర్తుగా ఉన్నారు. వీరిద్దరూ దేవుని శక్తి ఎలా పొందుకుంటారంటే మోషే చేతిని పట్టుకొని ఉండాలి. దూరముగా ఉండి చూస్తే దేవుని శక్తి రాదు. మోషే చేతులు పట్టుకోవాలి, చేతులు పైకెత్తాలి, దేవుని సేవను బలపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని మందసాన్ని మోయాలి, వీధి వీధుల్లో సువార్త ప్రకటించాలి, దేవుని పనిని చేయాలి, దేవుని మందిరం పనులు చేయాలి, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ ఉండాలి, వీధి వీధిలో సువార్త ప్రకటించాలి. ఆయన చేతులు పట్టుకున్నప్పుడు దేవుని శక్తి వారిలోనికి వస్తుంది. ఈనాడు సంఘము దేవుని చేతులు పట్టుకునే సంఘముగా ఉండాలి. మరి ఎలాగో నువ్వు సిద్ధపడతావా?
అలాగ నువ్వు దేవుని శక్తిని పొందుకుంటావా? అలాగూ దేవుని శక్తిని పొందుకున్నప్పుడు జరిగింది ఏమిటో చూద్దాం. 15వ వచనం చదవండి. తరువాత 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును. చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఏమంటున్నాడండి ప్రభు? ఇశ్రాయేలీయులారా, అమాలేకీయులతో యుద్ధం చేస్తా వచ్చారు కదా, ఆ అమాలేకీయులతో యుద్ధం చేసి పోరాడుతూ వచ్చారు కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే అసలు ఆకాశం కింద అమాలేకీయుల పేరు బొత్తిగా ఉండకుండా తుడిచివేయుదును. బా సోదరుడా, నీవు దేవుని స్తుతించే వ్యక్తి అయితే నీ మీద ఉన్న పోరాటాలు ఒకప్పటికి బొత్తిగా తుడిచివేస్తాడు ప్రభు. ఇప్పుడేమో అమోయి శోధనలు, అమోయి పోరాటాలు, నెమ్మది లేదు, తిండి బుద్ధి కావట్లేదు, దిగులు అని అంటావు. కానీ ఒకానొకప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నీవు చేతులెత్తినప్పుడు, దేవుని సేవకులతో కలిసి ఉంటున్నప్పుడు, దేవుని కాడిని మోస్తూ ఉన్నప్పుడు, ఒకానొకప్పుడు నీ మీద పోరాడుతున్న పోరాటాలు, నీ మీద వస్తున్న అపవాది దాడులు, నీ కుటుంబం మీదకి వస్తున్న అపవాది తంత్రాలు, ఈ అమాలేకీయులు ఆకాశము క్రింద నీ ఇంటిలో, నీ వంటిలో, నీ సంఘములో లేకుండా బొత్తిగా తుడిచివేయుదును. ఆమేన్. ఇప్పుడు అమాలేకీయులు అనే వాళ్ళు ఏమైపోయారు? తుడిచివేయబడ్డారు. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. అమాలేకీయులు ఏమయ్యారు? ఒకప్పుడు ఏం చేశారు వీళ్ళు? యుద్ధం చేశారు. ఇప్పుడేమయ్యారు వీళ్ళు? తుడిచివేయబడ్డారు. ఒకప్పుడు ఏం చేశారు వీళ్ళు? యుద్ధం చేశారు. ఇప్పుడేమయ్యారు? తుడిచివేయబడ్డారు. సోదరుడా, గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీ మీద ఏదైతే యుద్ధం చేస్తుందో అది ఒకప్పుడుకి తుడిచివేయబడుతుంది. ఆమేన్. నీ మీద యుద్ధము చేయుచున్నది, నీతో పోరాడుచున్నది, నీతో పోరాడి గెలవాలనుకుంటున్న అపవాది ఒకప్పుడు తుడిచివేయబడుతుంది. అది ఆల్రెడీ తుడిచివేయబడింది. ఇప్పుడు పాడండి. జయము 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 ఎల్లవేళలా జయము 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 ఎల్లవేళలా జయము యేసు నామమునకే ఎల్లవేళలా జయము యేసు నామమునకే ఇప్పుడు ఇశ్రాయేలీలు అమాలేకీయులను చూద్దామంటే వాళ్ళు కానరాకుండా పోయారు. ఇది ఎవరు చేశారంటే యెహోవా దేవుడు చేసిన పని. సహోదరుడా, సహోదరి, నీ మీద ఉన్న అమాలేకీయులు, నీ మీద దాడి చేస్తున్నాడు చూడు సాతానుడు, నీ మీద పోరాడుతున్నాడు చూడు, నిన్ను సరిగ్గా పండుకోనిట్లేదు చూడు, నీలో దిగులు పెట్టాడు చూడు, అమ్మో నేను పూర్తిగా చివరిదాకా బ్రతకననుకుంటున్నావు చూడు, ఆ అమాలేకీయుడు తుడిచిపెట్టబడబోతున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే మోషేలాగా చేతులు ఎత్తాలి. అందరూ చేతులు ఎత్తండి. ఏం చేయాలి?
మోషేలాగా చేతులెత్తాలి, మోషేలాగా ప్రార్థన చేయాలి, మోషేలాగా దేవునిని ఆరాధన చేయాలి, మోషేలాగా ప్రార్థించే వ్యక్తివిగా, స్తుతించే వ్యక్తివిగా ఉండాలి. అది నీ పని. మిగిలిన పనులన్నీ దేవుడే చేస్తాడు. ఫైనల్గా జరిగింది ఏమిటంటే 15వ వచనం చూడండి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టాను. నిస్సీ అనగా ధ్వజము. దేవుడే మనతో యుద్ధం చేస్తాడు. తర్వాత అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములు యుద్ధమనను. ఇప్పుడు యుద్ధము ఇశ్రాయేలీయులు చేస్తున్నారా, యెహోవా చేస్తున్నాడా? యుద్ధం ఎవరి చేతిలోకి వెళ్ళింది? యెహోవా చేతిలోకి వెళ్ళింది. ఫస్ట్ ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు, ఇప్పుడు యెహోవా చేస్తున్నాడు. అనగా యుద్ధము ఇప్పుడు యెహోవా చేతిలోకి వెళ్ళింది. అందుకే మనం పాడతాం, యుద్ధము యెహోవాదే. ఉండండి ఉండండి ఉండండి. యుద్ధం నా చేతిలో వద్దు నాయనా. ఈ రోగాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ పోరాటాలు, ఈ అదేంటది, ఈ తిండి తినకుండా ఎగరగొడతారు, అదేంటండి, అలుగుడు. ఈ అలుగుడు, ఈ బాధలు నేనాడ పడేది. ఈ యుద్ధాలు దేవునికి వదిలేస్తాను, నేను నెమ్మదిగా ఉంటాను. అమాలేకీయుల్ని యెహోవా చేతిలో పెడతాను, నేను నెమ్మదిగా ఉంటాను అనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. తాగండి. లేదులేయ్యా, ఈ యుద్ధం నాకు అలవాటైంది, రోజు చేసుకుంటానన్న వాళ్ళు చప్పట్లు కొట్టద్దు. యుద్ధము మీకు ఈ వాక్యం బాగా అర్థమైతే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పండి. అమాలేకీయులు మొదట ఎవరితో యుద్ధం చేశారు? ఇశ్రాయేలీయులతో. ఆ తరువాత అమాలేకీయులు ఎవరితో యుద్ధం చేశారు? యెహోవాతో. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి సహోదరుడా, సహోదరి. ఇశ్రాయేలీయులు అనగా దేవుని బిడ్డలు. మొదట నువ్వు పోరాడుతున్నావు, నీ బలముతో, నీ శక్తితో ఏదో పోరాడుతున్నావు. నువ్వు పోరాడినంత కాలం అలసిపోతావు. నువ్వు ఆ యుద్ధాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రభా, నేను పోరాడినయ్యా. నీ భార్యతో నువ్వు పోరాడలేవు, నీ భర్తతో నువ్వు పోరాడలేవు, నీ అత్తమామలతో నువ్వు పోరాడలేవు, నీ సంఘస్థులతో, నీ బాబాయిలతో, పిన్నీలతో నువ్వు పోరాడలేవు, నీ తోడుకోడలతో నువ్వు పోరాడలేవు, నీ సహోదరులతో నువ్వు పోరాడలేవు. ఒకవేళ నువ్వు పోరాడినా అలసిపోతావు, కృషించిపోతావు. ఆ యుద్ధాన్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి, యెహోవా చేతిలో పెట్టాలి.
ప్రభా, నా యుద్ధం నేను చేయను, నీ చేతిలో పెడుతున్నాను. ఈ అమాలేకీయులతో నీ యుద్ధం చేయి, నేను నీ సన్నిధిలో ఉంటాను. సహోదరుడా, సహోదరి, మన పనంతా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటమే. యుద్ధం ఎవరిది? యెహోవాది. నీవు పోరాడొద్దు, పోరాడినా అలసిపోతావు. దేవుని చేతిలో పెడదాం. ప్రభువే అమాలేకులను తుడిచివేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీ పోరాటాలన్నీ తుడిచివేయబడతాయి. చివరికి మిగిలేది ఎవరంటే అమాలేకులు కనబడరు, నీవు నీ దేవుడు. చెప్పండి, నేను నా దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, ప్రభువా, అమాలేకీలు నాకు కనబడకూడదు నాయన. నేను నా ప్రభువును చూసుకోవాలి, నేను నా ప్రభువుతో కలిసి ఉండాలి నాయన, నా ప్రభువుతో నేను కలిసి జీవించాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తావా? ఒక్క నిమిషం అందరం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. యెహోవా నిస్సి, ఆయన నీకు ధ్వజమై ఉన్నాడు. నీ పక్షముగా ఆయన యుద్ధము చేయువాడై ఉన్నాడు. ప్రభువా, నా యుద్ధాలు, నా పోరాటాలు నేను చేయను ఆయన, నీకు ఇచ్చేస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను. ప్రభువా, యెహోవాకే నా యుద్ధములు అప్పగించుకొనుచున్నాను. మీరే నా పక్షముగా యుద్ధము చేయండి, నేను మీ సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ బిడ్డలను మీరు దర్శించండి, మీ సన్నిధిని, మీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరితో ఉంచండి. యుద్ధము మేము కాదయా చేయాల్సింది, మీరు చేయండి. మా యుద్ధాలన్నీ మీకు అప్పగిస్తున్నాము. మా మీద పోరాడుచున్న అమాలేకులను తుడిచివేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ బిడ్డలందరినీ అలాగూ మీరు చేయండి, మీకు అప్పగించుకొని, మా యుద్ధములు, మా పోరాటాలు మీకు అప్పగించుకొని మేము మీ సన్నిధిలో మౌనముగా ఉండు వారముగా చేయండి. అట్టి జయము యెహోవా నిస్సిగా, యెహోవా నాకు ధ్వజమై ఉన్నాడు అని మేము ప్రకటించుటకు సహాయం చేయండి. ఈ వాక్యం అందరి హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెలప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. మంచిది పిల్లలందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.